దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 175. టెండర్ ఆఫీస్ దగ్గర ఎదురుపడ్డ విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తల మధ్య ఈ కాంట్రాక్ట్ గురించి పోటీ ఉండకూడదని మహర్షి ఉద్దేశిస్తూ ఫైల్ మీద సైన్ చేసి, ఈ రోడ్డు కాంట్రాక్ట్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు వెంకట్. నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని చెప్పే నేను ఈ ఫైల్ మీద సైన్ చేశాను. సో ఈ కాంట్రాక్ట్ కోసం నువ్వు పెద్దగా కష్టపడకు అని అంటాడు. వెంకట్ ఆ బాధలో కూడా చిన్న నవ్వు నవ్వి, ఇప్పుడు మీరు ఇలా ఎందుకు మాట్లాడారో నేను తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదులే సార్. కానీ నేను ఈ కాంట్రాక్ట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఎవరి కోసమో ఈ కాంట్రాక్ట్ వదులుకోను అని లేచి, ఇక వెళ్తాను సార్ అని చెప్పి క్యాబిన్ డోర్ వైపు వెళ్తూ ఉండగా సడన్గా ఫైల్ పట్టుకొని వచ్చిన జాన్వి వెంకట్కి తగులుతుంది. దాంతో వెంకట్ చేతిలో ఉన్న ఫైల్స్ జారి కింద పడుతుంది. మహర్షి వాళ్ళ వైపు చూస్తూ ఉండగానే జాన్వీదే తప్పు ఉంది అన్నట్టుగా తాను కిందికి వంగి ఫైల్లో నుంచి బయటికి వచ్చిన పేపర్స్ తీసి సర్ది ఫైల్లో పెట్టి లేచి వెంకట్కి ఫైల్ ఇస్తూ, సారీ వెంకట్ సార్, చూసుకోలేదు అని అంటుంది. కాస్త చూసుకొని నడిస్తే మంచిది అని కొంచెం కోపంగా చెప్పి ఆ ఫైల్ తీసుకుని వెంకట్ వెళ్ళిపోతాడు. జాన్వి మహర్షి దగ్గరికి వచ్చి, డిజైన్స్ కలెక్ట్ చేశాను సార్, ఒక్కసారి ఈ డిజైన్స్ చూడండి అని అంటుంది. డిజైన్స్ కలెక్ట్ చేయమని చెప్పాను కానీ నాకు తీసుకొచ్చి అప్పుడే చూపించమని చెప్పలేదు కదా అని అడుగుతాడు అనుమానంగా చూస్తూ. అంటే చూస్తారు కదా అని వచ్చాను సార్ అంటుంది జాన్వి నీళ్లు నములుతూ. చూడు జాన్వి, చాలా కష్టపడి ఈ ఫైల్ పట్టుకొని లోపలికొచ్చి వెంకట్ని ఢీకొన్నావట్టుంది. కానీ వెంకట్ చేతిలో నువ్వు చూసింది ఫైనలైజ్ చేసిన ఫైల్ కాదు అంటాడు మహర్షి. ఆ మాటతో జాన్వి ఆశలు నిరాశగా మారిపోతుంటాయి. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గౌతమ్ నీకు ఈ పని అప్పచెప్పి ఉండడు. మరి ఎవ్వరు చెప్తే చేస్తున్నావు అని అడుగుతాడు. తన కుట్రల గురించి మాట్లాడేసరికి జాన్వికి తల తీసేసినట్టుగా అవుతూ సైలెంట్గా ఉంటుంది. అడిగేది నిన్నే, ఎవరి కోసం టెండర్ డీటెయిల్స్ కాపీ చేయాలని చూసావు? ఇలా చేయమని ఎవరైనా చెప్పారా అని రెట్టించి అడుగుతాడు మహర్షి. ఎవరు చెప్పలేదు సార్, కానీ ఈ కాంట్రాక్ట్ కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయని తెలిసి టెండర్ డీటెయిల్స్ లీక్ చేస్తే ఏదో ఒక కంపెనీకి ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకున్నాను అని అంటుంది. నువ్వు ఇన్ని చేస్తున్నా, నీ కుట్రలు ఇన్ని బయటపడుతున్నా నిన్ను ఇంకా జాబ్లో ఎందుకు ఉంచానో తెలుసా అని అడుగుతాడు మహర్షి. తెలీదు అన్నట్టుగా జాన్వి తల ఊపుతుంది. నీకొచ్చే శాలరీ వల్ల అయితే ఏంటి, నువ్వు తొక్కే అడ్డదారుల వల్ల అయితే ఏంటి, నీ అకౌంట్లోకి వచ్చే ప్రతి రూపాయి నీ కుటుంబ పోషణకి వెళ్తుందని తెలిసింది. ఆ ఒక్క కారణంతోనే నిన్నింకా ఈ జాబ్లో ఉండనిస్తున్నాను అంటాడు మహర్షి. కుటుంబ పోషణ అనగానే జాన్వి కలలో కన్నీటి పొరలు కమ్ముకుంటాయి. వెళ్ళి బుద్ధిగా వర్క్ చూసుకో అని చెప్పి ఫైల్ని జాన్వీకి ఇస్తాడు. సారీ సార్ అని చెప్పి జాన్వి ఆ ఫైల్ పట్టుకొని తన సీట్లోకి వెళ్ళి కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. టైం నైట్ 11 అవుతుంటుంది. గౌతమ్కి నిద్ర పట్టక తాన్య ఆలోచనలతో రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అలా రూమ్లో నుంచి బాల్కనీలోకి వస్తాడు. ఎదురుగా ఉన్న మిథున
రూమ్లో లైట్ ఆన్లో కనిపిస్తూ ఉంటుంది. మిథున ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నట్టు అని అనుకొని రూమ్లోకి వచ్చేసరికి తను ఆఫీస్ ఫైల్స్ పట్టుకొని వర్క్ చేయటం కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో వర్క్ ఏంటమ్మా అని అడుగుతాడు గౌతమ్ దగ్గరికొచ్చి. రేపు మన కంపెనీ తరపు నుంచి రోడ్డు కాంట్రాక్ట్ కోసం టెండర్ సబ్మిట్ చేసేది ఉంది కదా అన్నయ్య, అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా టెండర్ మీద ఒక క్లారిటీ రావటం లేదు. ఎలాగైనా సరే ఈసారి వెంకట్ మీద నేను గెలవాలని హార్డ్ వర్క్ చేస్తున్నాను. కానీ ఈసారి ఈ కాంట్రాక్ట్ మనకి రాకుండా ఆ వెంకట్కి వెళ్ళిందే అనుకో, నేనసలు మనిషిని కూడా కాలేను అని అంటుంది వర్క్ చేసుకుంటూ. కానీ మిథున, నువ్విప్పుడు ప్రెగ్నెంట్, ఇంతసేపు నిద్రపోకుండా ఉంటే ఎలా అమ్మా అని అడుగుతాడు గౌతమ్. ఈ ఒక్కరోజు నన్ను వదిలే అన్నయ్య. ఈ రోజు అయిపోతే రేపటి నుంచి నేను కొంచెం ప్రశాంతంగానే ఉంటాను. కరెక్ట్గా ఫుడ్ మెడిసిన్ తీసుకొని వర్క్ చేస్తూ కూర్చున్నాను. యు డోంట్ వరీ అని అంటుంది. అది కాదు మిథునా అని గౌతమ్ అంటూ ఉండగా, ప్లీజ్ అన్నయ్య అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడు నేను నీ మాట వినాలంటే నా కండిషన్కి ఒకటి ఒప్పుకోవాలి అంటాడు గౌతమ్. ఏంటన్నయ్య ఆ కండిషన్ అని అడుగుతుంది. రేపు కాంట్రాక్ట్ మనకి వచ్చినా రాకపోయినా నువ్వు డెలివరీ అయ్యే వరకు బిజినెస్ బాధ్యతలు చూసుకోనని నాకు మాట ఇవ్వు. అలా అయితేనే ఇప్పుడు నిన్ను వదిలేస్తాను అంటాడు గౌతమ్. మిథున కొన్ని క్షణాలు ఆలోచిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ స్ట్రెస్కి గురి కాకూడదు మిథున. ఇది నీ ఆరోగ్యం, నీ బిడ్డ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను అంటాడు గౌతమ్. సరే అన్నయ్య, కానీ కాంట్రాక్ట్ మనకు వస్తే మాత్రం హ్యాపీగా ఈ ఆఫీస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటాను. రాలేదనుకో చాలా బాధపడతాను అని అంటుంది. వచ్చినా రాకపోయినా నువ్వు ఒకేలాగా ఉండాలిరా అంటాడు గౌతమ్. అలా ఉండటం నా వల్ల కాదన్నయ్య. ఈ కాంట్రాక్ట్ రాకపోతే మనిషిని కాలేను. నిజంగానే స్ట్రెస్ ఫీల్ అవుతాను. ఇప్పటి వరకు వెంకట్ మీద ఒక్కసారి కూడా గెలవలేదు అనేది నా బాధ. కనీసం రేపైనా గెలిచి తీరాలని కష్టపడుతున్నాను అని అంటుంది. చెల్లెలు ఆ కాంట్రాక్ట్ మీద ఎంత పట్టుదలతో ఉందో గౌతమ్కి అర్థమవుతుంది. కాసేపట్లో వర్క్ ఫినిష్ అవుతుందిలే అన్నయ్య, నువ్వెళ్ళి పడుకో అంది మిథున. సరే మిథున, ఆల్ ది బెస్ట్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్క్ చూసుకొని పడుకో అని చెల్లెలు తల నిమురుతూ చెప్పి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిథున వర్క్ చేసుకుంటూ ఒకసారి తనకు తెలియని విషయాలు వెంకట్ ఎక్స్ప్లెయిన్ చేయటం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ, కాంట్రాక్ట్ మెటీరియల్ పర్చేస్కి సంబంధించిన ఒక ఫార్ములాతో టాలీ చేసి టోటల్ వేయమని చెప్పాడు. కానీ అది ఎలా అనేది ఇప్పుడు గుర్తుకు రావడం లేదే అని ఆలోచించి అది గుర్తుకు రాకపోయేసరికి, అయినా ఆ అష్టదరిద్రుడు చెప్పిన ఫార్ములాస్ని నేను ఎందుకు యూజ్ చేయాలి? నాకు తెలివితేటలు లేవా ఏంటి అని అనుకొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వెంకట్ కూడా ఆ టెండర్కి సంబంధించిన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బెనర్జీ గారు కాఫీ కప్పుతో వచ్చి, కాఫీ తీసుకో వెంకట్ అని అంటాడు. థ్యాంక్ యూ నానా అని చెప్పి వెంకట్ కాఫీ కప్ అందుకుని తాగుతూ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. ఎంతవరకు వచ్చింది వర్క్ అని అడుగుతాడు బెనర్జీ గారు. అయిపోయింది నాన్న, 99% ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుంది అంటూ వెంకట్ ధీమా వ్యక్తం చేస్తాడు. అలా అనుకోకరా, నీ పెళ్ళాం కూడా ఈ కాంట్రాక్ట్ కోసం చాలా కష్టపడుతుందని విన్నాను అంటాడు బెనర్జీ గారు. దాని మొహం, తన తెలివితేటలు నాకు తెలుసులే. నా నుంచి ఎలాంటి దొంగతనం చేయకుండా టెండర్ కోడ్ కాపీ చేయకుండా ఉంటే ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. అయినా మన కోడ్ తను కాపీ చేసే అవకాశం అసలు లేదులే అంటాడు వెంకట్. వెంకట్ మాటలకు బెనర్జీ గారు నవ్వుతూ, సరేలే, త్వరగా వర్క్ కానిచ్చి ఇక పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంకట్ కాఫీ తాగుతూ ఇంతకుముందు మిథున కాంట్రాక్ట్ కొట్టేయడం కోసం తను చేసిన వేషాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతాడు. తను వేసిన కొన్ని వేషాలకు
వెంకట్ పెదాల మీద చిన్న చిరునవ్వు వెలికి మళ్ళీ తన మీద కోపం వస్తుంటుంది. ఇక్కడ మిథున కూడా పడుకొని ఫోన్లో వెంకట్‌కి తనకు ఉన్న జ్ఞాపకాల ఫోటోల్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే లోపల బేబీ కొంచెం కదిలినట్టుగా అనిపించి పొట్ట మీద చేయి పెట్టుకొని, బేబీ కదలికల్ని ఫీల్ కావాలని ఉంది మిథున. ఎన్నో నెలల నుండి బేబీ కదులుతుంది అని వెంకట్ అడగటం గుర్తు తెచ్చుకుంటుంది. ఇక్కడ వెంకట్ కూడా పడుకొని అతని బాధలో అతనుంటాడు. ఇక మరుసటి రోజు వెంకట్ టెండర్స్ సబ్మిట్ చేయటానికి బయలుదేరుతుంటే భార్యాభర్తల మధ్య జరగబోయే ఆ పోటీ గురించి తెలిసి తులసి కొంచెం కంగారుగానే ఉంటుంది. కానీ బెనర్జీ గారు మాత్రం నార్మల్గానే ఉంటాడు. అలా రెడీ అయి వెంకట్ ఫైల్ తీసుకుని వెళ్ళొస్తాను నానా అని అంటాడు. ఆల్ ది బెస్ట్ వెంకట్ అని చెప్పి బెనర్జీ గారు పంపించాడు. ఏంటండి, మీరు కూడా వాడిని అలా సపోర్ట్ చేస్తున్నారు? ఈ కాంటాక్ట్ కోడలికి రాకపోతే తను చాలా బాధపడుతుంది అంది తులసి. బాధపడుతుందని చెప్పి వెంకట్ని కాంటాక్ట్ టెండర్ వేయకుండా ఊరుకోమంటావా అని అడుగుతాడు బెనర్జీ గారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు సరిపోక మళ్ళీ కొత్తగా ఈ గొడవలు ఎందుకు అనేది నా ఉద్దేశం అంది తులసి. కొత్తగా గొడవలయ్యేది ఏమీ ఉండదులే అని చెప్తాడు బెనర్జీ గారు. ఇక్కడ సుచరితది కూడా అదే బాధ. చెప్తే వినొచ్చు కదా మిథున, ఈ టెండర్ వేటు నీకు అవసరమా అంది సుచరిత. అమ్మా అంటూ గౌతమ్ తండ్రితో కలిసి వచ్చి, మిథున ఈ కాంట్రాక్ట్ టెండర్ కోసం చాలా కష్టపడింది, ఇప్పుడిక ఏమీ మాట్లాడుకో అని అన్నాడు. అవును సుచరిత, అయినా మిథున ఇదే లాస్ట్ అని చెప్పింది కదా, ఇక బిజినెస్ ఇప్పట్లో చూసుకోదు, ఈ ఒక్కసారికి టెండర్ వేనివ్వు అన్నాడు రాజశేఖర్. సరే, మీరు చెప్పాక ఇక నేనైనా ఏమంటాను, కానీ వెంకట్తో ఏ గొడవలు పెట్టుకోకే అంది సుచరిత. ఇక నాకు అదే పని అనుకున్నావా? అతను సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గానే ఉంటాను అని చెప్పి బాయ్ నాన్న, బాయ్ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయింది. అందరిలోనూ ఈ కాంటాక్ట్ గురించి కొంచెం టెన్షనే ఉంది. మిథునాకి రాకపోతే తను బాధపడుతుందనేది ముగ్గురి బాధ. ఏంటో మహర్షి గారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతున్నాయేమో అనిపిస్తుంది అని అంది అవంతి ఈ కాంట్రాక్ట్ గురించి తెలుసుకొని. ఈ కాంట్రాక్ట్ గురించి వదిలేయమని వెంకట్కి చెప్పినా వినడం లేదు అవంతి అని చెప్తుంటాడు మహర్షి. కొద్దిసేపటికి మిథున టెండర్ ఆఫీస్కి చేరుకొని టెండర్ సబ్మిట్ చేయడానికి ఇంకా టైం ఉండడంతో అక్కడ టెండర్ సబ్మిట్ చేయడానికి వచ్చిన జనాల్లో వెంకట్ కోసం వెతుకుతూ, వెంకట్ ఇంకా రాలేదట్టుందే అని అనుకుంటూ ఉండగా సడన్గా తన ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు వచ్చిన స్పీడ్కి మిథున ఉలిక్కిపడి డ్రైవింగ్ సీట్ వైపు చూసేసరికి వెంకట్ కనిపిస్తూ ఉంటాడు. వెంకట్ కూడా తనని చూస్తూ అతన్ని కూడా లెవెల్ తగ్గించుకోకుండా కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని కారు దిగుతాడు. వెంకట్ పొగరుగా దిగేసరికి మిథునకి కాలిపోతూ, చూడు ఎలా ఫోజులు కొడుతున్నాడు అని తనలో తను తిట్టుకుంటుంది. వెంకట్ కారు దిగి మిథున వైపు చూస్తుండగా ఒక లేడీ బిజినెస్ మ్యాన్ అక్కడికి వచ్చి, ఎలా ఉన్నా వెంకట్ అని అడుగుతుంది. బాగున్నానండి అని చెప్తాడు. తను మిథునాని కూడా చూసి, మీ ఇద్దరిని చూసి చాలా రోజులవుతుంది, ఏంటో మీ ఇద్దరికీ దిష్టి తగిలినట్టుగానే విడిపోయి దూరంగా ఉంటున్నారు అని వాళ్ళ మీద కొంచెం సింపతి చూపిస్తుంది. తన మాటలకి ఏమీ మాట్లాడకుండా ఇద్దరు మొహాలు చూసుకుని తలలు తిప్పుకుంటారు. తర్వాత వెంకట్ కాస్త ఎత్తుగా కనిపిస్తున్న తన బంపు వైపు ఆప్యాయంగా చూసి అక్కడి నుండి వెళ్ళబోతుండగా, ప్రెగ్నెంట్వి కదా మిథున, ఆరోగ్యం ఎలా ఉంది, బేబీ కదలికలు మొదలయ్యాయా అని అడుగుతుంది ఆమె. ముందుకు వెళ్ళబోయిన వెంకట్ ఆగి తన ఆన్సర్ కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు. హా, ఇప్పుడిప్పుడే నిదానంగా కదలికలు మొదలయ్యాయండి అంటుంది బేబీ బంప మీద చేయి పెట్టుకొని.
మిథున మాటలు విని ఈ తండ్రి హృదయం ద్రవిస్తూ కళ్ళకు పెట్టిన గాగుల్స్ తీసి ఆశగా తన బంపు వైపు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త మిథున, ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోగానే వెంకట్ తనకు దగ్గరగా వచ్చి ఆప్యాయంగా తన బంపు వైపు చూస్తూ ఉంటాడు. మిథున వెంకట్ని కోపంగా చూసి మొహం తిప్పుకుంటుంది. బిడ్డ కదలికలు మొదలయ్యాయని వినగానే ఈ తండ్రి హృదయం బేబీ కదలికల కోసం ఆరాటపడుతూ తన బంపు మీద చెయ్యి పెట్టబోతుండగా మిథున కోపంగా ఆ చెయ్యిని అక్కడికే ఆపి పట్టుకొని, ఆ మహర్షి కోసం నన్ను నా బిడ్డని కాదనుకున్న నీ చెయ్యి నా బిడ్డ మీద పడనివ్వను అని కోపంగా చెప్పి ఆ చెయ్యిని విసిరికొట్టి అదే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బిడ్డ కదలికల్ని ఫీల్ కాకుండా అడ్డుపడినందుకు వెంకట్కి బాధగా అనిపిస్తూ ఆ బాధలోనే తన మీద ఇంకాస్త కోపం వస్తూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని అతని దారిన అతను వెళ్ళిపోతాడు. మిథున వెళ్తున్న వెంకట్ వైపు చూస్తూ, అసలు ఈ టైంలో నాకు నా బిడ్డకి నీ ప్రేమ కావాలి వెంకట్, కానీ నువ్వు చేసిన దానికి నీ మీద చాలా కోపంగా ఉంది అని అనుకొని కంటతడి పెట్టుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ బాధలో ఉండగా ఆఫీస్ ముందుకి ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోల నుండి జాన్వి ఫైల్ పట్టుకొని కళ్ళకి కూలింగ్ గ్లాస్ ధరించి ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. తన డేగ కళ్ళతో లోపలికి వచ్చి టెండర్ సబ్మిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు జాన్వి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, జాన్వి రాక వల్ల ఇక్కడ జరిగే పరిణామం ఏంటి, ఫైనల్గా భార్యాభర్తల్లో ఈ కాంటాక్ట్ ఎవరు గెలుచుకుంటారు? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.